హాయ్ అండి, నమస్తే అండి. నేను మీ ఈశ్వర్ని. వెల్కమ్ టు బడ్లాస్ కిచెన్. ఈరోజు మనం రాసి ఉసిరికాయలతో పచ్చడి చేసుకుందామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, పుల్లపుల్లగా, కారం కారంగా. ఈ సీజన్లో రాసి ఉసిరికాయలు దొరుకుతాయి కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి. ముందుగా నేను ఒక 2 కప్పులు రాసి ఉసిరికాయలు తీసుకొని పుల్లలు లేకుండా తీసి శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరపెట్టుకున్నాను. మనం ఉసిరికాయలు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు ఆయిల్ వేసుకొని కళాయిలో వేడి చేసుకున్నానండి. ఇవి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉసిరికాయలు వేసి మెత్తబడేదాకా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, అందుకని దగ్గరుండి వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఉసిరికాయలు తీసిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, అలాగే 4 వెల్లుల్లిపాయలు క్రష్ చేసుకొని నేను దంచుకొని కచ్చాపచ్చగా వేసుకున్నాను. అందులోనే ఇంగువ కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఉసిరికాయలు చల్లారిన తర్వాత దాంట్లో 1 పావు స్పూన్ పసుపు, 1 హాఫ్ స్పూన్ మెంతిపిండి, అలాగే 1 హాఫ్ కప్ కారం, పావు కప్పు సాల్ట్ వేసుకున్నాను. ఉసిరికాయలు ఏదైతే తీసుకున్నానో కప్పు దాంతోనే తీసుకున్నాను. ఇప్పుడు 4 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచుకొని ఇందులో వేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ముందుగా తాలింపు పెట్టిన ఆయిల్ మొత్తం ఇందులో వేసి మనం చక్కగా కలుపుకుందాము. ఇది కలిపిన తర్వాత ఒకరోజు పక్కన పెట్టుకుంటే చాలా ఈ ఉసిరికాయ ముక్కలు ఇవన్నీ ఊరి చాలా పుల్లపుల్లగా, కారం కారంగా, చాలా కమ్మగా ఉంటుందండి. మనం అన్నంలో తినచ్చు, అలాగే దోశల్లోకి కూడా బాగుంటుందండి. ఇది చపాతీల్లోకి కూడా బాగుంటుంది. ఈ కారం చాలా టేస్టీగా ఉంటుంది. ఓసారి అయితే మీరు ట్రై చేయండి. ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.